హాయ్ ఆల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎకానమీలో థర్డ్ పార్ట్లో ఫోర్త్ టాపిక్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉండడం జరుగుతుంది, ప్రాంతీయ అసమానతలు. అందులో మనకి సబ్ టాపిక్ పట్టణీకరణ, అర్బనైజేషన్ అనే టాపిక్ని ఈరోజు మనం టోటల్గా క్విక్ రివిజన్ చేద్దాం. ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అందరికీ అర్థమయ్యేలా నేను ప్రిపేర్ చేసుకున్న నా సెల్ఫ్ నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఈ పట్టణీకరణ టాపిక్లో మనం చూడాల్సినవి వచ్చేసి పట్టణీకరణ డెఫినేషన్, కారణాలు, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఏ ప్రాంతంలో మనకి పట్టణాలు ఎక్కువ అభివృద్ధి చెందాయి, జనాభా, ఈ డాటా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకి పట్టణీకరణ అంటే ఏంటి? జనాభా అనేది గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకి వలస వెళ్ళడం. అంటే గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వెళ్ళి పట్టణ జనాభా అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని ఏమంటావు? పట్టణీకరణ అనడం జరుగుతుంది. మరి గ్రామాల నుండి పట్టణాలకి జనాలు ఎందుకు వెళ్తున్నారు? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఉద్యోగరీత్యా కావచ్చు, విద్య కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, అక్కడ మనకి రవాణా సదుపాయాలు ఎక్కువ ఉండి ప్రజల్లో అవగాహన పెరిగి కావచ్చు. అనేక కారణాల రీత్యా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్ళడం జరుగుతుంది. సో పట్టణ జనాభా పెరగడాన్నే పట్టణీకరణ అనడం జరుగుతుంది. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి కారణాలు వచ్చేసి మనకి సామాజిక సాంస్కృతిక కారణాలు, ఆర్థిక పరమైన అంశాలు, భౌగోళిక అంశాలు, ఇవన్నీ మనకి పట్టణీకరణ పెరగడానికి ఒక రకమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. యుఎన్ఓ అంచనా ప్రకారం మనకి 2050 నాటికి 64% అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభా 86% పట్టణాల్లో జీవిస్తుంది అని చెప్పడం జరిగింది. సో మనకి యుఎన్ఓ అంచనా ప్రకారం 2050 నాటికి చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టణాలకు వలస వెళ్ళి పట్టణీకరణ పెరగడం జరుగుతుంది అని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రజెంట్ పట్టణ జనాభా వచ్చేసి 31.6%. మనకి ఒకప్పుడు 1901లో 11.4% మాత్రమే ఉండేది. 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి పట్టణ జనాభా వచ్చేసి 31.6 ఉండడం జరిగింది. సో మనకి చెప్పాను కదా, సాంకేతిక పరిజ్ఞానం వలన కావచ్చు, జీవనోపాధి కోసం కావచ్చు, విద్య ఆరోగ్య సదుపాయాల కోసం కావచ్చు, పరిశ్రమలు ఎక్కువ ఉండి అక్కడికి వెళ్తే ఉపాధి దొరుకుతుంది కాబట్టి పారిశ్రామికీకరణ, ఈ రీజన్స్ వల్ల మనకు ఎక్కువ పట్టణీకరణ జరగడం జరుగుతుంది. మనకి సెన్సెస్ మనకి నగరాలు అనేవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి చట్టబద్ధమైన నగరాలు, సెన్సెస్ నగరాలు. అంటే జనాభా లెక్కల ప్రకారం సెన్సెస్ నగరాలు ఉంటాయి. చట్టబద్ధమైన నగరాలు అంటే ప్రభుత్వమే కొన్ని నగరాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది పట్టణాలుగా. వాటిని మనం చట్టబద్ధమైన నగరాలు అంటారు. వాటిలో మనకి చట్టబద్ధమైన నగరాలు వచ్చేసి మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్, కంటోన్మెంట్స్, ఇలా ఉండడం జరుగుతుంది. 2011 ప్రకారం మనకి చట్టబద్ధమైన నగరాలు 4041 ఉండడం జరిగింది. సెన్సెస్ నగరాలు అంటే మనం జనాభా లెక్కల్ని తీస్తాం కదా, ఆ జనాభా లెక్కల ప్రకారం సెన్సెస్ నగరాలు పేర్కోవడం జరిగింది. ఇవి ప్రస్తుతం మనకి 3894 ఉండడం జరిగింది. అసలు మనకి ఫస్ట్ స్థానిక సంస్థల ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1882లో మనకి స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది రిప్పన్ కాలంలో. ఇంకా మనకి ఫస్ట్ మున్సిపాలిటీ 87లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మనకు మద్రాస్ ఏర్పడింది. ఇలా మనకు కొంత డేటా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పట్టణంగా ఉండాలంటే కనీసం ఎంత జనాభా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. పట్టణం అని అనౌన్స్ చేయాలంటే కనీస జనాభా వచ్చేసి 5000 ఉండాలి. 5000 పైన. అందులో 75% మేల్ వర్కర్స్ అనేవారు అగ్రికల్చర్ కాకుండా మిగతా వృత్తులను ఎంచుకోవాలి. అంటే గ్రామాల్లో నార్మల్గా అగ్రికల్చర్ చేస్తారు, కానీ ఎక్కువ వేరే వృత్తులు చేసేవారు ఉండాలి. జనసాంద్రత వచ్చేసి 400 పైన ఉండాలి. ఇలా ఉంటే దాన్ని పట్టణంగా పేర్కొనడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఎక్కువ జనాభా వచ్చేసి మన భారత్లో వచ్చేసి ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఇవన్నీ ఎక్కువ జనాభాను కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి జనాభా ఆధారంగా పట్టణాల వర్గీకరణ. అంటే మనకి జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా ఉంటే ఏ పట్టణంగా పేర్కొనవచ్చు అనేది, ఇలా రూరల్ పట్టణాలు అంటే చిన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, సిటీసు, మెట్రోపాలిటన్ సిటీసు, ఇలా మనకి జనాభాని బట్టి వర్గీకరించడం జరిగింది. ఒకవేళ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 11.6 పట్టణాలు, 11.5 పట్టణాలు, 11.4 ఇలా లెవెల్స్
గుర్తుపెట్టుకొని మనం దీనికి జనాభా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ రూరల్ వచ్చేసి లెవెల్ 6 అన్నట్టు. ఇది లెవెల్ 6లో వచ్చేసి మనకి లెస్ దెన్ 5,000 అంటే 5,000 కంటే తక్కువ ఉన్నవారు వచ్చేసి మనకి లెవెల్ 6 ఉండడం జరిగింది. లెవెల్ 5 వచ్చేసి 5 to 10,000 5 to 10,000 ఉంటే మనకి లెవెల్ 5గా పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 4లో వచ్చేసి మనకి 10,000 to 20,000 ఇలా ఉంటే మనకి లెవెల్ 4గా పేర్కోవడం జరిగింది. లెవెల్ 3లో వచ్చేసి మనకి 20 to 50,000 జనాభా ఉండాలి. లెవెల్ 2లో 50,000 to 1 lakh వరకు ఉండాలి. లెవెల్ 1లో 1 lakh ఎబో జనాభా ఉంటే దాన్ని లెవెల్ 1గా పేర్కోవడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనకి 1 million జనాభా ఉంటే దాన్ని ఏమంటారు, మెట్రోపాలిటన్ సిటీస్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చేసి 2001 జనాభా లెక్కల ప్రకారం 35 ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 53 అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో 18 మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి రావడం జరిగింది. ఇంకా పట్టణాలు వచ్చేసి మనకి టోటల్ ఇంకా అర్బనైజేషన్లో భాగంగా పట్టణాలు వచ్చేసి మనకి 2001 జనాభా లెక్కల ప్రకారం 5,161 ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి 7,935 పట్టణాలు ఉండడం జరిగింది. ఇవి టోటల్. సో మనకి మెట్రో సిటీస్ అనేవి ఇంపార్టెంట్. 35, 53 కొత్తగా మనకి 18 ఏర్పడడం జరిగింది. ఈ లెవెల్స్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజెంట్ మెట్రోపాలిటన్ నగరాలు అంటే మనకి 40 లక్షల ఎబో జనాభా ఉంటే వాటిని ఏమంటాం, మెట్రోపాలిటన్ సిటీ అనడం జరుగుతుంది. మన ఇండియాకు వచ్చేసి ముంబై వచ్చేసి మనకి 1.8 crore, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇవి మనకి మెట్రోపాలిటన్ సిటీస్. ఇవి మనకి ఒకవేళ ఆర్డర్లో అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఏది ఇచ్చిన ఆర్డర్ మనం ఫస్ట్ ఇది 2 గుర్తుపెట్టుకున్న వీటిని వారు రివర్స్లో ఇవ్వడం వల్ల మనం కొన్నిసార్లు బిట్ కోల్పోవాల్సి వస్తుంది. నేనే ఒకసారి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మన డిస్ట్రిక్ట్స్ అన్నీ చూసుకున్నా. ఫస్ట్ 2 చూసుకున్నాను, తర్వాత నార్మల్గా వదిలేశాను. బట్ వాళ్ళ ఆప్షన్స్లో ఎలా ఇచ్చారు, వరుసగా 3 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల నేను ఒకసారి బిట్ కోల్పోవడం జరిగింది. సో మనకి మినిమం 4 నేర్చుకుంటే బెటర్ ఉంటుంది అని అనిపించింది ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసాక. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ 3 or 4, లాస్ట్ 3 or 4 గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదో ఒక కోర్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి మనం ఈ డాటా. ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్. మనకి శాతం పరంగా అల్ప జనాభా ప్రాంతాలు, అధిక జనాభా ప్రాంతాలు. అల్ప పట్టణ జనాభా వచ్చేసి మనకి హిమాచల్లో చాలా తక్కువ పట్టణ జనాభా ఉండడం జరిగింది. బీహార్లో ఇవన్నీ వెనుకబడి ఉన్నాయి కాబట్టి హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఒడిస్సా ఈ ప్రాంతాలు అనేవి చాలా తక్కువ పట్టణ జనాభాని కలిగి ఉన్నాయి. అదే గోవా, మిజోరాం, తమిళనాడు, కేరళ ఇవి అధిక పట్టణ జనాభాని కలిగి ఉన్నాయి. సో మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి వచ్చే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. అధిక పట్టణ జనాభా గల ప్రాంతాలు, అల్ప పట్టణ జనాభా గల ప్రాంతాలు శాతం పరంగా ఇవి వచ్చేసి మనకి శాతం పరంగా వేరే ఉంటాయి, మనకి సంఖ్య పరంగా వేరే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇది శాతం పరంగా అల్ప వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఒడిస్సా. ఇక్కడ అధిక పట్టణ జనాభా గోవా, మిజోరాం, తమిళనాడు, కేరళ. నెక్స్ట్ మనకి సంఖ్యపరంగా అధిక పట్టణ జనాభా గల ప్రాంతాలు, అల్ప పట్టణ జనాభా గల ప్రాంతాలు. మనకి మహారాష్ట్ర అనేది అధిక పట్టణ జనాభాని కలిగి ఉంది. ఇందులో మనకి ముంబై ఎక్కువ. మహారాష్ట్ర అధిక పట్టణ జనాభా, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఈ 3 ప్రాంతాలు మనకి అధిక పట్టణ జనాభాని కలిగి ఉండడం జరిగింది. మనం ఏదో ఒక కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. MUT అంటే మ్యూట్. సంఖ్యపరంగా ఇక్కడ పట్టణాలు ఉండడం వల్ల అందరూ మ్యూట్లో ఉండిపోతారు, అంటే ఒకరికొకరు సంబంధం లేనట్టు అలా మ్యూట్ అని ఏదో ఒక కోడ్ పెట్టుకోవాలి మనం. సో మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు మ్యూట్ అని పెట్టుకోండి. నెక్స్ట్ అల్ప పట్టణ జనాభా గల ప్రాంతాలు వచ్చేసి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఇవి సంఖ్యపరంగా చాలా తక్కువ పట్టణ జనాభాను కలిగి ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి శామ్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. శామ్ అనే ఫ్రెండ్ నాకు విలేజ్లో
ఉంది. శామ్ అనే బెస్ట్ ఫ్రెండ్ నాకు విలేజ్లో ఉంది అంటే గ్రామీణ జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ పట్టణ జనాభా తక్కువ. సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి మనకి అధికం వచ్చేసి ఢిల్లీలో అధిక జనాభా ఉండడం జరుగుతుంది, ఛత్తీస్గఢ్లో అధిక జనాభా ఉండడం జరుగుతుంది. మనకి సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉండడం జరుగుతుంది. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ జనాభా వచ్చేసి మనకి అండమాన్ నికోబార్ దీవులలో ఉండడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి తెలంగాణ మన పట్టణ జనాభా వచ్చేసి తెలంగాణ ప్రాంతంకి 38.88 ఉండడం జరిగింది. అదే ఇండియా పట్టణ జనాభా వచ్చేసి 31.16. సో మనకి తెలంగాణ ఇండియా కంటే ఎక్కువ బెటర్ పొజిషన్లో ఉండడం జరిగింది. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే పట్టణీకరణ ఎక్కువ ఉంటే అభివృద్ధి ఎక్కువ ఉన్నట్టు. మనం ఆర్థికంగా ముందంజలో ఉన్నామంటే పట్టణీకరణ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో పట్టణీకరణ ఇన్కమ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో అక్కడ మనకి మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఎక్కువనే ఉండడం జరుగుతుంది. బట్ ఆర్థిక వ్యవస్థలో మాత్రం మనకి వ్యవస్థలో ఎకానమీ డెవలప్ అవడానికి మనకి పట్టణీకరణ కూడా ఒక రీజన్గా చెప్పవచ్చు. సో మనం ఇండియా కంటే బెటర్ పొజిషన్లో ఉన్నామని దీన్ని బట్టి చెప్పవచ్చు. మనం ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్లో రాస్తే ఇలా కంపేర్ చేస్తూ రాయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి పట్టణాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ, సంగారెడ్డి ఇలా ఉండడం జరుగుతుంది. ఇవి మనకి ఎక్కువ పట్టణీకరణ చెందిన ప్రాంతాలు. మనకి ఇంకా ఇందులో ఏం చూడాలి, పట్టణీకరణ వల్ల ప్రయోజనాలు అంటే ఏంటి, మనకి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరుగుదల, పట్టణాలు ఎక్కువ ఉండడం వల్ల వారికి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉండడం వల్ల తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుంది, తలసరి ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆర్థిక వృద్ధి రేటు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వాణిజ్య కార్యకలాపాల్లో వృద్ధి, అక్కడ మనకి పరిశ్రమలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. పరిశ్రమలు ఎక్కువ ఉంటే మనకి ఉద్యోగాలు ఎక్కువ కల్పించబడతాయి. ఉద్యోగాలు కల్పించడం వల్ల నిరుద్యోగం తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది. ఇలా మనకి వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు ఇవి వృద్ధి చెందడం వల్ల పట్టణాల్లో మనకి ఇలా బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. నిరుద్యోగం తగ్గింది, పేదరికం తగ్గిందంటే మనకి తలసరి ఆదాయం పెరుగుతుంది, వృద్ధి రేటు అనేది పెరగడం జరుగుతుంది. ఇంకా సమర్థవంతమైన సేవలు, ఇప్పుడు మనకి హాస్పిటల్స్ అవైలబుల్గా ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్, మనకి రవాణా సౌకర్యాలు ఇవన్నీ అక్కడ మంచి ఫెసిలిటీస్గా ఉంటాయి. వనరులన్నీ మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం ఒక కంపెనీ పెడుతున్నాం, ఆ కంపెనీకి కావాల్సిన అన్ని కరెంట్ కావాలి, మార్కెటింగ్ కావాలి, అక్కడ అన్ని కస్టమర్స్ అవైలబుల్గా ఉండాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు కావాలంటే అక్కడ పట్టణాల్లో వనరుల వినియోగం కూడా బాగుంటుంది. సో ఇలాంటి సాంస్కృతిక కారణాలు ఇప్పుడు చాలామంది పట్టణాలను అనుసరించాలని కోరుతున్నారు. కాబట్టి పట్టణీకరణ వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉండడం జరుగుతుంది. సో మనకి చదువుతున్నప్పుడు డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ మనకి పట్టణాల్లో ఉండడం వల్ల ఇబ్బందులు కూడా వస్తాయి. ఎందుకంటే పట్టణాల్లో జనాభా ఎంత ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఆ జనాభాకి సరిపడా రవాణా సౌకర్యాలు లేకపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా మనకి, అక్కడ ఎంత జనాభా ఉన్నా ట్రాఫిక్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల మనకి రవాణాకి ఇబ్బంది కలిగి టైం ఎక్కువ అలా వేస్ట్ అవుతుంది. భూముల కొరత అనేది చాలా ఉండడం జరుగుతుంది. సపోజ్ ఒక గజానికి 20,000, 15,000 ఇంకా చాలా ప్లేస్ని బట్టి చాలా రేట్స్ ఉండడం జరుగుతుంది. అక్కడ ఉండడానికి అద్దెలు కూడా ఎక్కువ ఉంటుంది, జనాభా చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ప్లేస్ మాత్రం పెరగకుండా అంతే రేంజ్లో ఉంటుంది. సో అక్కడ ఫ్లోర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. చిన్న ప్లేస్లో ఎక్కువ ఫ్లోర్స్ వేయడం వల్ల ఇలా మనకి పట్టణాల్లో వచ్చేసి భూముల కొరత ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి పట్టణాల్లో ఎక్కువ ప్లేస్ వచ్చేసి నివాస స్థలాలుగా ఉండడం జరుగుతుంది. తర్వాత వ్యాపార అవసరాలు, ఫస్ట్ వచ్చేసి ఎక్కువ ప్లేస్ నివాస స్థలాలకే ఉండడం జరుగుతుంది, తర్వాత వ్యాపార అవసరాలకి, తర్వాత పరిశ్రమలు, తర్వాత పార్కులు, ఆట స్థలాలు ఇవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రవాణా, రోడ్లు ఇవి ఉండడం జరుగుతుంది. పట్టణాల్లో వచ్చేసి మనకి ట్రాఫిక్ సమస్య ఉండడం జరుగుతుంది. సో అది ఎందుకు వస్తుంది, భూముల కొరత. మనకి అక్కడ జనాభా పెరిగింది కదా అని అక్కడ ల్యాండ్ అయితే పెరిగే ఛాన్స్ ఉండదు కదా. సో కొంత చిన్న ప్లేస్లో ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఇది అనేది మనకి మెయిన్. సో మనకి పట్టణాల్లో భూముల కొరత ఉండడం జరుగుతుంది. జనాభా పెరగడం వల్ల మనకి డ్రైనేజీ సమస్యలు, మురికి వార్డులు పెరగడం, అక్కడ నేరాలు పెరగడం, ఇలా కొన్ని ప్రభావాలు కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్లమ్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి జనాభా. అక్కడ మళ్ళీ మనకి బతకడానికి నేరాలు ఇవన్నీ
పేదరికం, నిరుద్యోగం కూడా అక్కడ ఒక సమస్యగా ఉండవచ్చు. గ్రామాల్లో పోల్చుకుంటే నేరాలు అనేవి పట్టణాల్లో ఎక్కువ ఉంటాయి. ఇవనేవి మనకి ప్రభావాలుగా మనం చూపించవచ్చు. నిరుద్యోగం అంటే ఇక్కడ ఎలాంటి నిరుద్యోగం ఉంటుంది? అల్ప నిరుద్యోగం ఉండవచ్చు. కొంతమందికి అంటే మన క్వాలిఫికేషన్ హైలో ఉన్నా కూడా మనకి తగ్గ జాబు ఉండకపోవచ్చు. ఇంకా సాంకేతిక రకమైన అంటే మనకి యంత్రాలు ఎక్కువ వాడడం వల్ల అక్కడ జనాభా యంత్రాలు ఎక్కువ వాడడం అంటే మనకి నిరుద్యోగం అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే 10 మంది చేసేది ఒక ఇద్దరు ముగ్గురు చేయవచ్చు. అలా మనకి ఆ సాంకేతిక నిరుద్యోగం ఏర్పడవచ్చు. విద్యావంతులు ఎక్కువ ఉండడం వల్ల విద్యావంతుల నిరుద్యోగం ఏర్పడవచ్చు. ఇలాంటి కొన్ని కారణాలు మనకి పట్టణీకరణ వల్ల కొన్ని ప్రభావాలు కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ పట్టణీకరణ టాపిక్ చూసేటప్పుడు మనం ఏం చూడాలి? ఫస్ట్ పట్టణీకరణ డెఫినేషన్, పట్టణీకరణ కారణాలు, పట్టణీకరణ శాతం పరంగా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతాలు, సంఖ్య పరంగా నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, తక్కువ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు పట్టణాలు లెవెల్స్ ఉన్నాయి కదా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 6 వరకు వీటి జనాభా. ఇలా పట్టణీకరణ అంటే ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.